దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయెను. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. దాంట్లో మనం 2 విషయాలు మనము తెలుసుకుందాం. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయెను. యేసుక్రీస్తు జీవించుతున్న సమయములో, ఆయన మన మధ్యలో ఉండే సమయములో ఆయన ఏమి చేశాడంటే, ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయాను. ఆయన వెంబడి శిష్యులు ఉన్నారు, జనం ఉంది, కానీ ఎవరిని ఆయన వెంట తీసుకుపోలేదు. ఒక్కడే వెళ్ళాడు, ఏకాంతంగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏ ప్రార్థన బలమైందంటే ఏకాంత ప్రార్థన బలమైనది. నీవు కూడా ప్రార్థించినప్పుడు ఏకాంతంగా ప్రార్థన చెయ్యి. నువ్వు ఒక్కడివే గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రాష్ట్రమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయి, నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఏకాంత ప్రార్థన అది బలమైన ప్రార్థన. ఏకాంత ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అలాగనే యేసు కూడా ఆయన ప్రార్థన చేయటకే ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అలాగనే ఏకాంత ప్రార్థన మనము చేద్దాం. అక్కడ కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలం అయింది, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆహారము తినకుండా, నీళ్లు తాగుకోకుండా ఆయన తండ్రి పని మీదనే ఉన్నాడు. తండ్రికే ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏకాంతంగా ప్రార్థిస్తున్నాడు. సాయంకాలం అయినా సరే ఆయన దగ్గర మాత్రం ఎవరూ రాలేదు. ఒక్కడే ఉండి దేవునితో గడుపుతూ ఉన్నాడు. దేవునితోనే ఆయన ప్రార్థిస్తున్నాడు, దేవునితోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవులారా, మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఏకాంతముగా ప్రార్థన చేయటం ఎంతో మంచిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఇప్పుడు మనం 2 మాటలు విన్నాం. ఒకటి, ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండకెక్కి పోయాను. 2వ మాట, సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక.